స్టార్ట్. ఓకే, నమస్కారం గురువు గారు. నమస్కారం. వెల్కమ్ టు అనూప ఛానల్. రీసామృతం సిరీస్ లో మరొక ఎపిసోడ్, సంసారంలో సన్యాసం. కంటిన్యూ. సంసారంలో సన్యాసం అంటే మేము ముందుగా మీ వీడియోస్ పరిచయం కాకముందు, మీరు పరిచయం కాకముందు, జ్ఞానోదయం పొందాలంటే లేదంటే ముక్తి పొందాలంటే అన్నిటిని వదిలేసి ఏ హిమాలయాస్కో ఎక్కడికో వెళ్ళిపోయి ప్రశాంత జీవితం గడపాలని ఏదో ఊహలో ఉంటుంటుంది. కానీ మీ వీడియో చూశాక రియలైజ్ అయింది ఏంటంటే సంసారంలో కూడా సన్యాసం, మనం స్థితప్రజ్ఞతతో ఉండొచ్చు. ఎలాగంటే ఒక బురదలో ఉన్నప్పటికీ ఒక తామరాకు ఆ బురదను అంటకుండా అందులోనే ఉంటుంది. ఆ విధంగా మీరు చెప్పిన ఆ వాక్య అమేజింగ్ అనిపించింది. సో దీని గురించి మన ప్రేక్షకులకు ఒక చిన్న వాక్య చేస్తారని కోరుకుంటున్నాను. సో సంసారం అనేది బేసికల్గా లేదు, ఉన్నట్టుగా అనిపిస్తున్నది అంతే. సో ద బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే సంసారం ఉందనుకోవడం. రెండోది ఉందనుకున్న తర్వాత ఆ ఉంది కాబట్టి దానికోసం ఏదో చేస్తున్నాం అనుకోవడం. చేస్తున్నాం కాబట్టి ఏవో సమస్యలు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి అనుగుణంగా మనం కదులుతూ ఉండడం. కానీ రియల్గా జీవితం యొక్క మూలంలోకి చూస్తే సంసారం లేదు. అందుకని సంసారంలో సన్యాసం అన్నది కూడా ఒక భావన మాత్రమే. సంసారం ఉందనుకోవడం ఎందుకు అంటే గజ్జున్న నేను గోక్కోవడం లే అన్నట్టుంది అది. అట్లా సరే, సంసారం అంటే ఏంది? అందరికీ సంసారం ఉంది. దీన్ని మనం ఇంకొక డైమెన్షన్లో చూస్తే దీని నిర్వచనం, సంసారం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. కానీ నీ సంసారం నిన్ను బాధిస్తుందా, ఇబ్బంది పెడుతుందా? ఇంకొకటి సంసారం వాడిని ఇబ్బంది పెడుతుందా, లేకపోతే వాడిని హాయిగా ఉంచుతుందా అనేది కాంటెక్స్ట్ ఇక్కడ. సంసారంలో దేర్ ఇస్ నో ప్రాబ్లం. అనుకుంటే నువ్వు 1000 మందితో ఉండొచ్చు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే. ఒక్కరితో ఉండొచ్చు కానీ రోజంతా గొడవలు ఉన్నాయి అనుకో, ఇది సంసారం ఉన్నట్టు. సంసారం అంటే ఒక ఇద్దరి మధ్యన ఎడతెగని బంక అతుక్కుంది. వీడు కదిలితే వాడు కదులుతున్నాడు, వాడు కదిలితే వీడు కదులుతున్నాడు. సో ఇదే సంసారం అంటే. అంటే దే ఆర్ నాట్ ఫ్రీవింగ్ మూవ్. ఎటన్నా పోవాలంటే ఇద్దరు పోవాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే భార్య భర్త ఇద్దరు పోవాలి. భర్త పోతే భార్య కోపం వస్తుంది, భార్య పోతే భర్త కోపం వస్తుంది. సో ఒపీనియన్స్ మధ్యన ఒక సారూప్యత కుదరట్లే, సంఘీభావం కుదరట్లే. సంసారం అంటే ఈ నిరంతర అభిప్రాయ భేదాలు, అర్థం పర్థం లేని అటాచ్మెంట్స్, ఒకరి మీద ఒకరికి అధికారం ఉంది అని అనుకోవడం, నా మాట ఇంకో వాళ్ళు వినాలనుకోవడం వల్ల నీ మనసుకి వాళ్ళ మనసుకి, నీ జీవితానికి వాళ్ళ జీవితానికి మధ్యన ఒక లంకె పడ్డది. ఇది కంటికి కనబడదు. యు ఆర్ కాన్స్టాంట్లీ లుకింగ్ ఎట్ సంబడి. కాన్స్టాంట్గా మనం ఒకరిని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఒక పెద్ద రోగం ఇది. కానీ మనిషి దీన్ని ప్రేమ అంటున్నాడు, దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్గా చెప్పుకుంటున్నాడు. బేసికల్గా ఇది అట్టర్ నాన్ సెన్స్. పోనీ చేసేవాళ్ళు చేసుకొని మనం చేయొద్దు. అది చేసేవాడు ఎలాగో చేస్తాడు, తాగేవాడు ఎలాగో తాగుతాడు, అది వదిలేద్దాం. సో సంసారం అంతా బయట లేదు. ఇప్పుడు ఇదంతా సంసారం అంటున్నారు, పిల్లలు, తర్వాత అత్త మామ, ఇది సంసారం గానే కాదు. సంసారము వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంది, అది సంసారం. ఉదాహరణకు పిల్లలు, అత్త మామ అందరూ ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్. లేదా వాళ్ళ పట్ల నాకే వైమనస్యత లేదు, వాళ్ళని నేను ఏ విధంగానూ వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏందో అరేంజ్ చేస్తాను. నువ్వు సంసార విముక్తిలోనే ఉన్నావు. సన్యాసికి కూడా చాలా పెద్ద సంసారం ఉండొచ్చు. వాడు బుడ్డకొచ్చి వాడికి అటాచ్మెంట్ అనుకో, వాడు సంసారంలో ఉన్నట్టే. అసలు నేను హిమాలయస్ నుంచి బయటికి రాలేను, ఇది కూడా సంసారమే. నేను ఈ చిప్పలు తప్ప ఏ చిప్పలు తినను, ఇది సంసారమే. సంసారం అంటే నీకు మరొక దానికి మధ్యన బంక, దట్స్ ఆల్. సన్యాసం అంటే ఇవేవి నాకు వద్దు అని నువ్వు తీసుకున్న ఒక డిసిషన్. స్టిల్ సన్యాసి కూడా ఒకానొక సంసారంలోకి ఎంటర్ అవుతున్నాడు, కానీ అక్కడ పేచి ఉండదు అంతే. అందుకని సంసారము సన్యాసం అన్నది వేరే వేరేగా కనిపిస్తున్నా యాజ్ ఎ వర్డ్స్గా నువ్వు సరిగ్గా చూస్తే ఈ రెండు కూడా సైకలాజికల్ ఫినామినాస్. అంటే నాకు అన్ని కావాలి, నాకు అన్నిటితో అటాచ్మెంట్ ఉంది, నేను అది లేకపోతే బతకలేను, ఇట్లా అనుకోవడం ఒక ధోరణి. ఇది సంసారము. సన్యాసం అంటే నాకు అది అక్కర్లేదు, నాకు బంధాలు వద్దు, నా బంధాలు వద్దు, నాకు ఉద్యోగం వద్దు, నాకు బాధ్యతలు వద్దు, నేను వేరే ఏదన్నా పని చూసుకుంటూ, నాకు ఎవరితో పంచాయతీ వద్దబ్బా నాకు అని వాడు చెప్తున్నాడు. సో బోత్ ఆర్ ప్లేయింగ్ ద సేమ్ మైండ్ గేమ్. నేనంటే అసలు ఒక బ్యూటిఫుల్ సూఫీ స్టోరీ ఉంటుంది. నేను బాయాజిద్ అనే ఒక సూఫీ మాస్టర్ని కలవడానికి ఒక వర్తకుడు వస్తాడు.
అతనికి 5-6 మంది పిల్లలు, అతనితో భార్య. దమాక్ ఖరాబ్ అవుతుంది. ఎంత చేసినా కూడా తృప్తి కలగదు. ఏం చేసినా వాడిని తిడుతూ ఉంటారు, ఏం చేసినా వాడిని తరుముతూ ఉంటారు. నీ అమ్మాయి సంసారం వద్దురా బాబు, నా వల్ల కాదు, నేను అన్నీ వదిలేద్దామని చెప్పేసి ఒక 200-300 మైళ్ళు ప్రయాణం చేసి ఒక టెంట్లో బాయాజిద్ ఉంటే కలుస్తాడు. ఆ టెంట్లో ఆల్రెడీ 50 మంది ఉన్నారు. లోపలికి రాగానే ఏం కావాలి నీకు అంటే, ఈ సంసారం నుంచి విముక్తి అన్నాడు అని చెప్తారు. ఆబ్వియస్లీ అవంటాడు, మరి సంసారం నుంచి విముక్తి అని చెప్పి నీ కుటుంబాన్ని మొత్తం తెచ్చినావు కదా అంటాడు. ఆశ్చర్యపోయి బయటికి వెళ్ళి చూస్తాడు వచ్చారేమో అని. ఎవరు లేరండి, రాలేదంటే ఇక్కడ అంటాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో బంగారం గురించి మైండ్లో పెట్టుకొని నువ్వు అరుణాచలం పోయినా నువ్వు బంగారంతోనే ఉంది నీ మనస్సు. అబ్సల్యూట్లీ. ఇది ఇంట్లో నీ ఉన్న వస్తువుల మీద మనుషుల మీద నీకేం లేకపోతే నువ్వు ఉన్నది అరుణాచలం ఎక్కడున్నా. సో అట్లా మన పర్సెప్షన్ని బట్టి అర్థాలు వేరు, వ్యవహారికంగా పుస్తకంలో ఉన్న అర్థాలు వేరు. సో అకార్డింగ్ టు ద బుక్ సంసారం అంటే పెళ్లి చేసుకోవడము, బాధ్యతలు అని, సన్యాసం అంటే ఒక ఆశయం కట్టుకొని గోచి పెట్టుకొని పోవడం అని. ఈ రెండు ఒక అద్భుతమైన అబద్ధాలే. అట్లాంటివి ఏమి లేవు. వీటి మధ్యన సామరస్యం ఉంది. ప్రతి మనిషి కొన్ని విషయాలు సన్యాసిగానే ఉన్నాడు. ఫినాయిల్ విషయంలో అందరం సన్యాసులమే, ఏం తాగట్లేదుగా. కొందరు పాలిటిక్స్ విషయంలో సన్యాసం తీసుకున్నారు, పాలిటిక్స్ నాకు అక్కర్లేదండి అన్నారు. ఇక్కడ విషయం, నిన్ను బాధించే అంశం ఏది అది చెప్పు. అసలు ఎందుకు బాధిస్తుంది దాన్ని వదిలేసిపోకు. మేబీ దిశ మార్చి చూస్తే ఆ బాధ ఉండదేమో. అన్నిటికంటే పెద్ద బాధ నన్ను ఎట్లా అంటారు. సో నేను అన్నదాన్ని సరదాగా తీసుకోవాల్సిందే. దాన్ని సీరియస్గా తీసుకున్నవాడు జీవితం సంకనాకపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. అందుకని నాకు వ్యక్తిగతంగా నేను సంసారిని కాదు, నేను సన్యాసిని కాదు. నేను ఒక సామరస్యంలో ఉన్నా. నాతో నాకు సామరస్యం. నేను పుస్తకం రాస్తే పుస్తకంతో సామరస్యం, మనుషులతో కొట్లాడితే కొట్లాటలో సామరస్యమే. ద్వేషము లేదు, నాకు ఏ ఎజెండా లేదు, ప్రాపగండా లేదు. ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడు లావోత్సు చెప్పిన స్టేట్మెంట్ మొట్టమొదటిసారి చదివినప్పుడు ఇది నా కోసమే చెప్పాడు అనిపించింది, లాంగ్ బ్యాక్. అదేంటో తెలుసా, నన్ను ఎవరు ఓడించలేరు, ఎందుకంటే నా ఓటమిని అంగీకరించిన అంటాడు. సో నేను ఈ సోకాల్డ్ ప్రపంచంలో ఐ యాక్సెప్ట్ మై డిఫీట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్, టాటా బై బై. అది విషయం. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగానే రెండవ విషయం, వ్యవహారం కోసం అరువు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మన అరవాలి కదా, కుక్క కూడా అరుస్తుంది. వ్యవహారం కోసం అరువు, కానీ అంతర్గతంలో నీ ప్రశాంతత, నీ హార్మోని పోనివ్వకుండా. అంటే ఇప్పుడు మాకు విషయం తెలిసినప్పటికీ గురువు గారు అరుస్తారు, తర్వాత ఇలా చెప్తారు, అలా చెప్తారు, అంటే సిచ్యువేషన్ బట్టి దాన్ని అరవటం ఉంటుంది. ఏదేమైనా నీకు లోపల తెలియాలబ్బా. నువ్వు బయటికి నవ్వుకుంటా లోపల అంతా కుట్రలు కుతంత్రాలు పెట్టుకునే వాళ్ళని చూసా నేను. వాడు అరుస్తూ ఉంటాడు, బట్ వాడికి ఏముండదు దేని మీద. అప్పుడు కదా అరిచిన అయిపోయింది, ఎవడు పట్టించుకుంటాడు భయ్య. వాడు అడవలేదు, చేయలేదు, కానీ లోపల 20 ఏళ్ళైనా పెట్టుకున్నాడు, ఏదో రోజు వీడిని దెబ్బ కొట్టాలి అట్లా. సో అట్లా ఉంటుంది మనుషులకి. మనుషులు మామూలు వ్యక్తులు, మహానుభావులు, చాలా కక్షలు. ఎప్పుడో అదేదో అంటే గుర్తుపెట్టుకుంటారు, తీట్లు వేసినప్పుడు చెప్తారు, ఆ రోజు అట్లా అయ్యా మళ్ళీ గుర్తుపెట్టుకున్నారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, గురువు అంటే స్థిత ప్రజ్ఞతతో ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు, అసలు అరవడు, అసలు కోపం రాదు అని అట్లాంటిది ఉంది. అయితే ఒకటి, నిజంగా ప్రశాంతంగా ఉన్నవాడు ప్రశాంతంగా కనబడకపోవచ్చు. ప్రశాంతత నటించేవాడు. ఇది ఎట్లుంటుంది అంటే, సుభాష్ చంద్రబోసు 24 అవర్స్ సుభాష్ చంద్రబోస్లో కనబడకపోవచ్చు. అంటే కట్ షార్ట్ వేసుకోవచ్చు, బాత్రూమ్కి పోయి రావచ్చు, దగ్గొచ్చు, జ్వరంతో ఉండొచ్చు. సుభాష్ చంద్రబోస్ వేషం వేసేవాడు 24 అవర్స్ సుభాష్ చంద్రబోస్లోనే ఉంటాడు. ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే అతను సుభాష్ చంద్రబోసు ఒక ఇమేజ్ అతని దృష్టిలో. ఆ ఇమేజ్ని పోనీయకుండా ఇట్లా ఎత్తిన క్యాబ్ పొద్దస్తమానే వాడు ఉంటాడు. అబ్బా, నేను సుభాష్ చంద్రబోస్ ఆటోబయోగ్రఫీ చదివితే విషయం ఆశ్చర్యపోయాను. అసలు ఆయన జర్మనీ పోయి మన అక్కడున్న హిట్లర్తో కలిసి ఆ తర్వాత ఒక జలాంతర్గామి తీసుకొని నేవల్ మ్యూటిని ఇట్లాంటివంతా ప్లాన్ చేసే వ్యక్తి పక్కన వ్యక్తికి చెప్తుంటాడు అనమాట, మన దేశం కోసం ప్రాణత్యాగమైన చేయాలి, భయం వదిలేయాలి అని చెప్తూ ఇటు తిరగగానే బొద్దింకుంటుంది, పారిపోతాడు అక్కడి నుంచి. అంటే బ్రిటిషర్స్ భయపడలే అతను, బొద్దింకంటే భయం. అట్లా చాలా అంటే విచిత్రమైన మానసిక స్థితులు అవన్నీ. సో నిజంగా ప్రశాంతంగా ఉండేటోడు ప్రశాంతంగా ఎందుకు నటిస్తాడు? ప్రశాంతత అంతర్గత స్థితినా, లేకపోతే నీ ఫేషియల్ ఎక్స్ప్రెషనా? అటు ఉంటుంది.
ఈవెన్ హెల్త్ కూడా అంతర్గత స్థితే. ఇప్పుడు వాడు బక్కగా ఉంటాడు, ఇట్లా వాడిని ఆరోగ్యంగా లేవని చెప్పడానికి లేదు. వాడు ఉన్న ఎర్రగా బుర్రగా ఉన్నాడు, వాడు ఫుల్ ఆరోగ్యం చెప్పాడు, లోపల స్కాన్ చేస్తే తెలుస్తుంది ఏమేమి చెడిపోయిందో లోపల. సో అందుకని ఇన్నర్ ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడు ఎవరెవరైతే పుస్తకంలో చదివి ప్రశాంతంగా ఉన్నవాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అన్నదో, వాడు దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు, వాడు అంతర్గత విషయాన్ని మర్చిపోతున్నాడు. అసలు నువ్వు నీ మనసులోని సంసారం పడిపోతే ప్రశాంతత మిగిలింది బాత్కథం. కాకపోతే అది ఒక్కొక్కసారి అర్థం కాక బోర్డం కూడా పట్టుకుంటుంది, లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. ఎట్లా ఉందంటే అసలు తాగకపోతే ఏం లైఫ్ అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. డ్రింకింగ్ అట్లా ఆలోచించిన వాడికి వేరేదే. అరే నువ్వు పెయింటింగ్ చేసుకోవచ్చు, పాట పాడుకోవచ్చు, లేకపోతే మౌంటైనింగ్ చేయొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు, ఓ సినిమా తీయచ్చా, అది లైఫ్ అంటే తాగాలి తిరగాలని ఫిక్స్ అయిన ఏ పని చేసినా మళ్ళీ చివరికి అక్కడికే తాగడం తినడంలోనే ఆనందం ఉంది అంతే. అనుకుంటున్నాడు. వాడు అదొక్కటే లైఫ్ అంటే అది. అసలు 2-3 ఇండ్లు కట్టుకోపోతే ఏం లైఫ్ అని వాడు అనుకుంటాడు, వాడు దాని వెనక పడుతూ ఉంటాడు. అదంతా ప్రపంచం వల్ల వచ్చిన ఆలోచనలే, అట్లాంటివి ఏం లేవు. అసలు ఏమి లేదంటే నమ్మబుద్ధి కాదు మనిషికి. యాక్చువల్లీ ఏమి లేదు ఇక్కడ. ప్రతి ఒక్క మనిషి మత్తు కోరుకుంటాడు, కానీ అది నీ వల్ల నీ నుంచి నీకు కావాల్సినప్పుడు ఉత్పత్తి జరుపుకునే స్టేట్ నీ లోపల కలిగినప్పుడు ఇంకా ఇవన్నీ పడిపోతాయని నాకు అర్థమైంది. సో నాకు ఎప్పుడు మత్తు కావాలన్నా నా లోపలనే ప్రొడ్యూస్ అయ్యే. మనకు 2 రకాలుగా చెప్పారు మత్తు ఎందుకు. కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్. నువ్వు అవేర్నెస్తో ఉంటే సరిపోతుంది. సో మత్తు అక్కర్లేదు, నిజానికి ఏ మత్తు అక్కర్లేదు. ఇప్పుడు కొందరు స్ట్రెస్ ఉంటుంది, త్రూ అవుట్ ది డే మోర్ దాన్ యూజువల్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి లూధియానాలో నాకు ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ సాయంత్రం అవగానే పెగ్గేస్తారు. ఒక్కొక్కరికి వేల ఎకరాల భూములు ఉంది. ఎందుకు? మార్నింగ్ 3:30 నుంచి వాళ్ళ డే స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు ఒక్క క్షణం తీరుకుండదు. సో వాళ్ళు ఒక 5-6 రోజుల్లో చేయాల్సిన పని ఆ ఒక్క రోజులో చేయాల్సి వస్తుంది. అందుకని నరాలన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి, అసలు వాళ్ళకి నడిచే ఓపిక కూడా ఉండదంట. సో అందుకని ఇప్పుడు అందుకే పంజాబ్లో డ్రగ్స్ చాలా పెద్ద ప్రాబ్లం. దానికి కారణం ఏంటి? అంటే ఫిజికల్ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది. సరే ఏమి చేయని వాడు కూడా బానిస అవుతున్నది వేరే సంగతి. ఒకప్పుడు చాలా వర్క్ చేసిన తర్వాత అది ఫ్రీ అవ్వడానికి కల్లో గిల్లో పట్టిస్తే నీకు ఒళ్ళు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రలో పుట్ట బాడీ రేపొద్దున వర్క్ చేయడానికి సెట్ అయిపోతుంది. అట్లా ఉండేదేమో, ఇప్పుడు అక్కర్లేదు. అసలు పక్కనతో గొడవ పెట్టుకుంటే వచ్చే కిక్కు ముందు ఇవంతా నచ్చింది. గొడవ అంతా మనసుతోనే. అసలు దానికి ఏదైనా పని ఉంది అనుకో, అట్లా కరెక్ట్ పని దొరికింది అనుకో, అసలు మత్తుగా తినే తిండిని కూడా మర్చిపోయి ఆ పనిలో నిమగ్నం అవుతాం. అది కాకనే కదా ప్రాబ్లం. అంటే ధ్యానం చింతన వస్తుంది, నీది నాది వస్తుంది. ఎంత జ్ఞానిలా నటించినా లోపల వస్తుంది, ద్వైతీ భావన వస్తుంది, వస్తున్నాయి. తెలియదని కాదు, చూస్తున్నా నేను. చాలా క్లీనింగ్ లేయర్స్లో జరగాలి, ఇదంతా ఆశమాషి కాదు అట్లా. సో ఒక పని ఎంచుకోండి, అది మీ శరీరానికి తర్వాత అవతలకి ఏ ఇబ్బంది లేకుండా, తర్వాత దిల్ ఖోల్కే చేసేసేయాలి భయ్ పని. మళ్ళీ దాంట్లో కూడా లాజిక్లు, ప్లస్లు మైనస్లు, ఎంత వచ్చింది ఎంత పోయింది, తినడానికి ఇంత ఉందా, పడుకోవడానికి ఒక మూల ఉందా, అయిపోయింది. ప్రాపంచిక విషయాలకు 2 జతల బట్టలు ఉంటే యాక్చువల్గా నీ పర్పస్ పూర్తయింది లైఫ్ అంటే వరల్డ్ పరంగా. ఇప్పుడు యు ఆర్ హియర్ టు క్రియేట్. ఎంత పని చేస్తే డబ్బు వస్తే రాని, నేను అగెనిస్ట్ మనీ కాదు. ఇప్పుడు నేను ఈ టాక్ చేసిన 1 మంది చూసారు, నాకు 2 లక్షలు వచ్చింది, రాని, అది తప్పు కాదు. కానీ డబ్బు కోసమే అనగానే స్ట్రెస్ వస్తుంది. ఇది అయితే మన టాపిక్ సంసారం. సంసారం అనేది చాలా మంచి సబ్జెక్ట్. సంసారం అనే దాంట్లోనే ఉండాలి మనిషి, పారిపోవద్దు. ఎందుకంటే ఎక్కడ పోయినా సంసారం ఉంది. సంసారం అంటే మన ఆలోచనల చేత మనం బాధింపబడుతున్నాం. ఆ విషయాలంతా సంసారం కింద లెక్క. నిన్ను విముక్తి చేసే ఆలోచనలంతా సన్యాసం, నిన్ను బంధించే ఆలోచనలంతా సంసారం, అట్లా చెప్పుకోవచ్చు. ఇది ఎవరికి వాడు చెక్ చేసుకోవాల్సింది. మన చుట్టూ ఎవ్వరు లేరు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, అమ్మ చచ్చిపోయింది, కానీ నువ్వు స్టిల్ వాళ్ళని మోస్తూ ఉండొచ్చు ఆలోచన రూపంలో. వాళ్ళు తలుచుకొని బాధపడుతూ ఉండొచ్చు. ఈ వర్తమాన క్షణం ఇంత అందంగా ఉంటే ఎప్పుడో గతించిన గతాన్ని తీసుకొని ఈ క్షణంలో తెచ్చుకొని దాన్ని ఆహ్వానించి దాన్ని తలుచుకొని, నాకు తలుచుకుంటే ఏడుపు వస్తుంది, నేను అంట సాగుపోయి దీన్ని ఎవ్వడు కాపాడలేడు. నేను అంటే ఇంకా అట్లనే చావండి మీరు. సో ఇన్ ద ప్రజెంట్.
మనిషిని భౌతికంగా బాధించేది ఏదీ లేదు, మానసికంగా ఆలోచన రూపంలోనే బాధించేది అంతా, దాన్ని అర్థం చేసుకోండి అని గురుగారు చెప్తున్నారు. నువ్వు గురువు 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 అంటే నాకు దమా ఖరాబ్ అవుతుంది ఒక్కొక్కసారి. రీసా గారు ఊరికే రీసా అది అలా అంటే అవసరం లేదు, వచ్చేస్తుంది. అంటే ఈ నాన్ సెన్స్ కూడా పోవాలి. అది ఈ మధ్యన దానికి ఉన్న వాల్యూ పోతుంది. అట్లా. రీసా గారు చాలా సార్లు అదే అదే అంటారు కదా, బ్రహ్మానంద గురువు గురువు అని గు అట్లా అది కూడా అనేసారు. సో కాల్ మీ జస్ట్ రీసా లేదా అను, అది ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఓయ్ అను మస్తుంటుంది అసలు. ఈ సో కాల్డ్ రెస్పెక్ట్ లో నాకు రెస్పెక్ట్ కనబడదు అస్సలు. అది ఊరికే అదే ఇప్పుడు ఎవడు నాకు శిష్యుడే లేకపోతే నాకు నేను గురువు ఎట్లయితా? లేదంటే టైసన్ భర్త గారు అన్నట్టుంది. అది ఆడు పిల్లమే లేదు, వాడికి వాడు భర్త ఎట్లయితాడు అట్లా. సో మనిషిని అజ్ఞానం అనొచ్చు, వాడికి జ్ఞానం లేదు కాబట్టి అది వేరే సంగతి. అట్లా ఇప్పుడు ఊర్లో ఒక్కడే ఉన్నాడు అనుకోరా, వాడు బీదోడా దానికి కూడా తెలియదు, లేదు ఎవడు తెలీదు. వాడు మనిషి అంతే, అవసరానికి ఉందా లేదా చూసుకుంటాడు. ఉదాహరణకి నువ్వు ఒక్కడివి ఉంటే తిన్నాక చిప్పు ఉందా లేదా చూసుకుంటావు అంతే. అసలు ఇప్పుడు నువ్వు పోయేది ఎక్కి నీ కలవడానికి ఎవరు లేకపోతే కారు ఎందుకు, విమానం ఎందుకు, నువ్వు ఎటు పోతావు? సరిగ్గా చూస్తే పెద్ద కాంప్లెక్సిటీ ఏమీ లేదు మన వ్యవహారంలోనే. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, నువ్వు జీవితంలో నన్ను గురువు అని పిలవద్దు. ఎందుకు అంటుందంటే అది అనవసరం కాబట్టి. అది రెస్పెక్ట్ ఉంటే చాలు. అంతర్గత అది కూడా మిథ్య, దాని నుంచి భయం. మళ్ళీ అదో సంసారం పెట్టినావు నీకు నాకు. సో నువ్వు ట్రీట్ మీ లైక్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ ట్రీ అట్లా. సో దానివల్ల ఏంది, హెల్తీ. నువ్వు గురువు అనగానే విషయం సీరియస్ అవుతుంది అసలు. అసలు నేను చాలా చిచ్చోర పడప, నేను నాకు అసలు నాలో సీరియస్నెస్ నువ్వు ఎత్తికొ విషయాన్ని గంభీరంగా చెప్తాగా, నేను గంభీరంగా లేను. అయ్యా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటోళ్ళు అసలు నేను కన్ఫ్యూజ్ కాదు, నా స్థితిని నేను డిక్లేర్ చేస్తున్నా. నిజానికి అట్లా అనిపించుకోవాలని ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. అందరూ ఒకడు ఉంటాడు, వాడిని ముసలుడు అయినా ఎవరు పట్టించుకోరు. పండిత్జీ అనిపించుకోవాలని అతని కోరిక. ఎవడన్నాడు, ఎవరెవరినో పండిత్జీ అంటే తీడలేస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవడెవడంటే నన్ను అంటలేరు. నేను కూడా అప్పటికి పోయిటరీ రాసిన, 2-3 సార్లు పుస్తకాలు రాసిన, అందులో అయినా అనకపోయిరని. సో ఆ ఊర్లో తెనాలి రామకృష్ణ ఉన్నాడంట. ఏం తాత ఇట్లొస్తేవి అంటే, ఏం లేదు మనోడా, నాకు పండిత్జీ అని అనిపించుకోవాలని కోరిక. ఏనా కొడుకు నేను పుస్తకం ఆవిష్కరణ సభలు పెట్టినా, సన్మానాలు చేసిన, అందరూ దశరథ్ అంటారు కానీ పండిత్జీ అని ఎవడంటలేడు. అది ఎట్లా అంటారో నాకు అర్థం కావట్లే. ఎదురు చూసిన ఇప్పటికీ. అంటే రివర్స్ మెకానిజం పనిచేస్తుంది. నువ్వు ఒక పని చేయి, రేపు తిరణాలు ఉంది కదా, నేను మా పిల్లవాడిని ఒకడిని పంపిస్తాను అని చెవులో చెవులు ఇది చెయ్యి అన్నాడు. ఆ తర్వాత తిరణాలు అందరూ 1000 మంది జనాలు వచ్చారు. ఈ పిల్లగాడిని పంపి వాడు బొట్టు పెట్టుకుని వచ్చాడు ఐడెంటిటీ కోసం. రాగానే తెనాలి రామకృష్ణ చెప్పినట్టు డ్రామా స్టార్ట్ అయింది. ఆ పిల్లగాడిని పట్టుకొని దవడ బలగొడితే, ఎందుకు కొడుతున్నావు అంటే, ఈ లంబడి కొడుకు నేను ఏడ కనిపిస్తాడు పండిత్జీ అని వాడు రెచ్చగొడుతున్నాడు నన్ను. ఇంకోసారి పండిత్జీ అన్నాం అనుకో నా కొడుకు నేను చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోయినంట. ఆ నెక్స్ట్ డే ఊర్లో ప్రతి ఒక్కడు ఏం పండిత్జీ మంచిగున్నావా, నువ్వు అట్లా అన్నప్పుడల్లా కోప్పడు బయటికి. ఇంకోసారి అంటే మీ తలకాయలు తీస్తే రాజకాడ ఇస్తారు ఏమనుకుందా, నన్ను పండిత్జీ అంటారా మీరు, నేను కాదు అట్లా అంటూ ఉండు. సంవత్సరం కలిసి నువ్వు పండిత్జీ చేస్తున్నావు, లోపల ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఎవరెవరైతే గురువు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. అదంతా మిథ్యే. ఇక్కడ ఎవడు గురువు ఎవడు శిష్యుడు అసలు అది లేదు. అసలు మామూలు విషయం ఉంది, విషయాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకోవాల్సిన వాడు, అక్కడితో అయిపోయింది. సోకాల్ ట్యాగ్స్తో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. అందుకని మనం హాయిగా సరదాగా కూర్చొని పిచ్చాపాటిగా విషయం మాట్లాడుకోవాలి. ఇది నా పర్సనల్. దా 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 ఎంటర్ ద డ్రాగన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయాలి. ఓకే బేటా, అయిపోయిందా?